మార్చి 31 రానే వచ్చింది. ఆపరేషన్ కగార్ మావోయిస్టుల చివరి దశ మనం చూడబోతున్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక బయటకు వచ్చినటువంటి వాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. తిరుపతి అలియాస్ దేవ్జీ సోను ఆచరణల పైన గరంగరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వీళ్ళకి సంబంధించి కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక మాజీ మావోయిస్టులు ఏం చేయబోతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా డెమోక్రటిక్ సోషలిస్ట్ మాజీ మావోయిస్ట్ జంపన్న మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నా ఇంట్రోలోనే ఉంది, మార్చి 31 రానే వచ్చింది. దాదాపు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం, మార్చి 31 రానే వచ్చింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? మార్చి 31 తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు 31కి తప్పకుండా కేంద్ర ప్రభుత్వము ఒక విజయోత్సవ సభ జరుపుతుందనేది చాలా ఊహాగానాలు వస్తున్నాయి. జరపవచ్చు, జరుపుతారు వాళ్ళు. విజయోత్సవం అంటే నా దృష్టిలో బట్ట వాళ్ళు మిలిటరీ పరంగా విజయం సాధించారు. మిలిటరీ పరంగా అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే ఇస్రోను ఉపయోగించి రకరకాల టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టును కగార్ ఆపరేషన్లో కూడా చాలామందిని చంపడము, ఆ తర్వాత సరే చంపిన తర్వాత కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిస్థితి అది తీవ్రమైంది కాబట్టి అనేక మంది దాదాపు 1000 మంది సంఖ్యలో బట్ట కూడా వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి బయటకు వచ్చేసారు అందరూ. ఇప్పుడు ఉన్నది తక్కువ కాబట్టి వాళ్ళు ఏమవుతారు, ఉన్నోళ్ళు కూడా 100-120 మంది 3 రోజుల్లో పట్ట మరి వాళ్ళు ఏమవుతారో తెలియదు. కానీ లేదా 31వ తారీఖు అంటే వాళ్ళని కూడా కొంతమందిని చూపించవచ్చు, సరెండర్గా చూపించవచ్చు, జరగవచ్చు, ఏమైనా పరిణామాలు జరుగుతాయి. కాబట్టి ఏమి జరిగినప్పటికీ కూడా మిలిటరీ పరమైన విజయం ఆల్రెడీ వాళ్ళు సాధించినది క్లియర్. ఓకే. కానీ రాజకీయంగా వాళ్ళు ఏం సాధించారు? రాజకీయంగా వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసేవాళ్ళు కాదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, సమాజ ప్రజల కోసం పోరాడిన వాళ్ళు కదా. ఆ పోరాడిన వాళ్ళను లేకుండానే చేసిందని చెప్పి మరి ఇప్పుడు నువ్వు చేయాలి కదా. ఇప్పుడు దేశంలో వాళ్ళు ఉన్న ప్రాంతంగా దేశంలో నువ్వేం చేసినావని ప్రశ్న, దేశంలో ప్రశ్నలు ఉన్నాయి, కంటిన్యూ అవుతాయి. అసలు వాళ్ళు ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేదా తెలంగాణ బార్డర్లో కానీ, ఏఓబీలో కానీ నువ్వేం చేయబోతున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఆ ప్రజలకు అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేది ఏంటంటే ఆదివాసీల భూములు ఆదివాసీలకు కావాలి కదా, ఆదివాసీ వనరులు వాళ్ళకి కావాలి కదా, వాళ్ళ నీరు, వాళ్ళ భూమి, వాళ్ళ యొక్క వాటిపైన అడవిపైన హక్కు వాళ్ళకి కావాలి. కాబట్టి సమస్య ఇక్కడ ఉంది, కార్పొరేట్ వర్గాలు, కార్పొరేట్ కంపెనీలకు అవి దత్తత అవుతున్నాయి. కాబట్టి నువ్వు గవర్నమెంట్ చేయకపోతే విమర్శలు అయితే కంటిన్యూ అవుతాయి కదా. మావోయిస్టులు ఇప్పుడు వాళ్ళు సాయుధంగా లేకపోవచ్చు, కానీ కోట్లాది ప్రజల ప్రశ్నలు ఉన్నాయి కదా, వాళ్ళు ఆగరు కదా. కాబట్టి నువ్వేం చేయబోతున్నావు, అది సమస్య. రెండో సమస్య, ఇప్పుడు మావోయిస్టుల నుంచి కూడా వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. నువ్వు రెడ్ కార్పెట్ అన్నావు. రెడ్ కార్పెట్ అంటే కాదు, వాళ్ళ చట్టపరంగా వాళ్ళకి ఏమన్నట్టు నువ్వు చేసుకో అన్నావు. నువ్వేమన్నావు అని అంటే నువ్వు చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు నిలబడు, ఎలక్షన్లలో సీతక్కలాగా నిలబడు, వాళ్ళలాగా నిలబడు, నువ్వు పార్టీ పెట్టుకో పోటీ చేయను, రైట్, కరెక్ట్ మాట, రాజ్యాంగంలో ఉన్నదే చెప్పినావు. మరి ఇప్పుడు నువ్వు చేయవలసిందే ఇప్పటికీ ఇప్పుడు మావోయిస్టులు ఇప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పోలీస్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా రాలే. మరి మార్చి 31 తర్వాత బయటకు పంపుతారా? పంపకపోతే విమర్శలు వస్తాయి, సీరియస్ వస్తాయి, నువ్వేం చేస్తున్నావు అనేది. కాబట్టి వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళకు స్వేచ్ఛ హక్కియాలి, వాళ్ళు పార్టీ పెట్టుకోవడానికి హక్కియాలి, వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళని ఆటంకపరచకూడదు. తర్వాత అంతేకాదు వాళ్ళకు అవసరమైన రెడ్ కార్పెట్ అన్నావు, రెడ్ కార్పెట్ పక్కకు పెట్టు, అవసరమైన పునరావాస పథకం ఏదైతుందో కరెక్ట్ అమలు చేయి. ఇవన్నీ నువ్వు చెయ్యి. అంటే మొదట ప్రజలకు చెయ్యి, తర్వాత జైలు ఉన్న వదిలిపెట్టు. ఇప్పుడు సాయుధ పోరాటమే లేనప్పుడు నువ్వు ఇప్పుడు అయిపోయిందని చెప్తున్నావు కదా, అయిపోయినప్పుడు మరి జైల్లో ఎందుకు ఉండాలి వాళ్ళను? వాళ్ళ జైలు ఉన్న వదిలిపెట్టు, లేకపోతే ఉపా కేసులు, పొటా కేసులు ఉన్నాయి. ఇప్పుడు చాలా వందలాది మంది ఉన్నారు, తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. చాలా దాదాపు ఒక 6-7 సంవత్సరాల కాంచి కవులు, కళాకారులు, రచయితలు, ప్రొఫెసర్లు కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళపైన ఉపా కేసులు కూడా రద్దు చేయి, కరెక్ట్ కాదు అది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏవైతే ఇంకా మరింత ఎక్కువగా అవుతాయి. రైట్, నువ్వు విజయోత్సవం జరుపుకో, ఏది మిలిటరీ పరమైన విజయం జరుపుకో, కానీ ఇవన్నీ నువ్వు పరిష్కరించకపోతే నీకు వ్యతిరేకంగానే ప్రజలు మాట్లాడుతారనే విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళ గురించి కాసేపు మాట్లాడదాం. తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, వీళ్ళు మేము లొంగిపోలేదు, మేము అరెస్ట్ అయ్యాము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నిజమే అంటారా? వారు అరెస్ట్ అయితే వారిని లొంగుబాటు లేక ప్రభుత్వం చూపింది అనేటువంటి మాటను వారు చెప్తా ఉన్నారు. దీనిలో ఎంత నిజం ఉందంటే ఏం చెప్తారు?
ఇప్పుడు నేనేం చెప్తా నువ్వేం చెప్తున్నానే కంటే కూడా అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ సరెండర్ చూపించింది ఎవరు? పోలీసులు చూపించారు. పోలీసులు, ప్రభుత్వమే కదా. అవును అవును డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నాడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ మీటింగ్ చేసిండు. ఎస్ ఆ? వాళ్ళు కదా చెప్పాల్సిన జవాబు. వాళ్ళు ఏం చెప్పిందంటే సరెండర్ చేసినట్టుగా వాళ్ళే చెప్పారు కదా. డీజీపీ చెప్పిండు, రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే అక్కడ 130 తుపాకు అంటే మనుషులతోటి మాట్లాడుతూ 130 తుపాకులు పట్టుకొని మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి. అవును. మరి ఇప్పుడు దేవ్జీ మల్లారాజ్ రెడ్డి చెరి 30-40 ఛానల్లో అంటే దాదాపు ఒక 70 అంటే వాటిని బిట్టుగా చేస్తే 70 వీడియోలు అవుతాయి. అవును. 70 వీడియోలు 15 రోజుల కాంచి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో కూడా తిరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ప్రతి మాట మొదటి మాట ఏంటంటే మేము అరెస్ట్ కాలేదు, మేము సరెండర్ కాలేదు, మేము అరెస్ట్ అయినాం. వాళ్ళొక్కలే కాదు, మళ్ళీ దేవ్జీ మాట్లాడిందంటే మేమే కాదు, మాకంటే ముందు, మాకంటే మా సందర్భంగా, మా తర్వాత 130 మందిని అరెస్ట్ చేసారు, ఆయుధాలు తీసుకున్నారని చెప్తుండు. కాబట్టి మరి ప్రభుత్వం ఇది ఒకవేళ కనుక దేవ్జీ ఆరోపణలు ఇవి కనుక అయితే మరి జవాబు ఎవరు చెప్పాలి? మొట్టమొదటిగా చెప్పాల్సింది సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి కదా. మరి ఒకవేళ ఇది మోసం కదా, ఒకవేళ కనుక ఇది చేస్తుంటే మోసపూరితము. అసలు మోసం కాదు, పోలీసులకు రివార్డ్ రావాలి కదా, వాళ్ళకి రావాల్సినవి మరి ఇప్పుడు దేవ్జీ వాళ్ళకి ఎట్లా వస్తాయి? లెక్క ప్రకారం అయితే అరెస్ట్ ప్రకారం అయితే పోలీసులకి, లొంగుబాటు ప్రకారం అయితే నక్సల్స్ కు. అసలు ఇట్లా చేసిండ్రు. మరి ఎందుకు జరిగింది? అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం? అరెస్ట్ చేసి జైల్లో పెట్టితే నీకు అదే క్రెడిట్ ఉంది, వాస్తవంగా అదే ఎక్కువ క్రెడిట్. మరి ఆ క్రెడిట్ వదిలిపెట్టి సరెండర్ అని చెప్పి వాళ్ళను బయటికి నువ్వు పంపుతున్నావు. అంటే వాళ్ళు సరెండర్ అని అంటే మీనింగ్ ఏంది? వాస్తవం వాళ్ళు అరెస్ట్ అని అంటే వాళ్ళు సాయుధ పోరాటానికి కట్టుబడి ఉన్నట్టే కదా. చెప్తుండే కదా ఆయన, స్పష్టంగా చెప్పడం లేదు దేవ్జీ. మమ్మల్ని అరెస్ట్ చేసిరు, మమ్మల్ని చంపేయండి అని అంటుండు. మరి దాని అర్థం నువ్వు సరెండర్ కానప్పుడు మరి ఇప్పుడు రేపు కూడా వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారన్నట్టే కదా. మళ్ళీ మాట కూడా దేవ్జీ ఏమన్నాడంటే మేము అవసరమైతే అడవిలోకి మళ్ళీ పోతామంటాడు. మళ్ళీ పోతామనంటే మరి ఇప్పుడు అంటే నేనేం చెప్పను, నేనేం వాళ్ళు అరెస్ట్ చేయని నేను చెప్పను, కేసు పెట్టని నేను చెప్పను. కానీ నీ చట్ట ప్రకారంగా, నీ రాజ్యం ప్రకారంగా నువ్వు చేస్తారు కదా. మరి చేస్తున్నప్పుడు రేపు మరి ఇప్పుడు దేవ్జీ పోతారు అనుకుంటే మళ్ళీ అంటే ఇప్పుడు రేపు పోతారని చెప్పి ఎన్కౌంటర్ చేస్తావా? చేయొచ్చు. ఇప్పుడు నీకు అవకాశం ఉంది. నా భయం ఏముందని అంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఏం మాట్లాడలేదు, అమిత్ షా ఏం మాట్లాడలేదు. రేపు అవసరం అయితే ఏంటంటే ఇప్పుడు దేవ్జీని కానీ ఇంకితరులను కానీ ఈయన ఎక్కడ అసలు సరెండర్ అయ్యిండు, ఈయన కాలేదు కదా, ఈయన సాయుధ పోరాటం ఉన్నది కదా అని చెప్పి దేవ్జీని కానీ దేవ్జీ కలిసి వాళ్ళని కానీ ఎవరిని చంపుతారు? ఈ దేశంలో చంపారు కదా, ముస్లిం టెర్రరిస్టులు అని చెప్పి చంపారు కదా. కాబట్టి మరి ఇప్పుడు దేవ్జీ ఆయనే అరెస్ట్ అయిందా, సరెండర్ అయిందా? ఒకవేళ అరెస్ట్ అయితే కూడా ప్రశ్న ఏంటంటే మాకేం అర్థం కావటం లేదు. నా ఒక్కరికే కాదు, నాకే అర్థం కాదు, జనాలకి ఎవరికి అర్థం కావటం లేదు. కాబట్టి దేవ్జీ స్పష్టంగా చెప్పవలసిన విషయం, అరెస్ట్ అయితే కూడా నువ్వు చెప్తున్నావా? ఒకటే మాట, నేను అరెస్ట్ కాలేదు అంటున్నావు, మరి నేను సరెండర్ కాలేదు అంటున్నావు. మరి నువ్వు అరెస్ట్ అయిన రుజువులు చెప్పు, నువ్వు ఇప్పటికే చెప్పు, నువ్వు ఎక్కడైనావు, ఎప్పుడైనావు, నువ్వెందుకైనావు? అసలు ఇంతమంది 130 మంది ఎందుకైనరు? 130 మంది ఎందుకైనరు? అంతమంది ఆదిలాబాద్లో ఎందుకైనరు? తర్వాత ఎందుకైనరు? అసలు ఆయుధాలు ఉన్న వాళ్ళు అరెస్ట్ కావడం ఏంటిది? అసలు ఇది చరిత్రలో ఉందా? ఎవరో ఒకరో ఇద్దరో సరే ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ అవుతారు. అసలు మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కూడా ఆయుధాలు ఉండి ఇంత సంఖ్యలో ఎన్నిసార్లు అరెస్ట్ అవుతారా? ఇది వింత నాటకం లాగా ఉంది, ఇదంతా వింత నాటకం లాగా ఉంది. కాబట్టి అందరూ అడుగు ముందుకేసి సోను ఆశండలు ఇద్దరు కూడా దొంగలు, పార్టీకి నష్టం చేశారు, ద్రోహులు అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. మళ్ళా రాజిరెడ్డి అయినా ఇటు దేవ్జీ అయినా, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ వాళ్ళు చాలా సందర్భంలో పట్ట మావోయిస్టులను కానీ, నక్సలైట్లను కానీ, ఇంకా కొంతమంది ప్రశ్నించే వాళ్ళని కానీ ఏమన్నదంటే టెర్రరిస్టులు అన్నది, లేకపోతే పాకిస్తాన్ ఏజెంట్లు అంటది, చైనా ఏజెంట్లు అంటది అన్నది కదా, మనకు తెలుసు కదా. ఇప్పుడు మనకు ఉదాహరణకు మన హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రైతులు పోరాడారు, వాళ్ళు చాలా పెద్ద పోరాటం చేశారు. వాళ్ళని కూడా టెర్రరిస్టులు అన్నది, అర్బన్ నక్సల్స్ అన్నది. అంటే నువ్వు ఏదైనా నీ చేతిలో ఉందని చెప్పి అంటే, ఇప్పుడు నీ చేతిలో ఒకటి ఉంది కాబట్టి అంటే దీన్ని ఏమంటారు అంటే బట్టగాల్చి మీ దేశం అంటారు, బట్టగాల్చి మీ దేశం అంటారు. అంటే ఇప్పుడు మరి నువ్వు చెప్పాలి కదా, ద్రోహం అనడం ఎవరినైనా అనొచ్చు, అనడానికి ఏమున్నది? నువ్వు ద్రోహం అంటే వాళ్ళు ఏం చేసిండ్రు? అవును, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఈ సాయుధ పోరాటం సాధ్యం కాదు,
సాధ్యం కాదు కాబట్టి మేము ఆయుధాలు కూడా ఏంటంటే మేము సాయుధ పోరాటం అంటేనే ఆయుధాలు ఉపయోగించడము. కాబట్టి మేము బాజాప్తగా పోతున్నాం అనే విషయం బాజాప్తగా వాళ్ళు పోయటానికంటే ముందు సెప్టెంబర్ 15 స్పష్టంగా సోను లేఖ రిలీజ్ చేసిండు. మనం అందరం చదివినాం, దేశవ్యాప్తంగా వచ్చింది. తర్వాత దానికంటే ముందు వాళ్ళ కేడరు వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, వాస్తవంగా సోను కంటే ముందు, ఆశన్న కంటే ముందు మాడులో, ఉత్తర బస్తర్లో, గడిచిరో లోపట ఎప్పుడు అంటే బసవరాజు చనిపోయడానికంటే ముందు, బసవరాజు ఎప్పుడు చనిపోయాడు మే 20 తర్వాత కదా, అంటే వాళ్ళు మార్చి ఏప్రిల్ లోపల కూడా చర్చించారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ దేవిజీకి తెలుసు, ఈ విషయాలు మల్లారాజరెడ్డికి పూర్తిగా తెలుసు, 100% తెలుసు. మొత్తం పార్టీలో నేను ఏమంటున్నానంటే మొత్తం పార్టీలో దాదాపు చాలా మందికి కూడా ఈ విషయాలు వాళ్ళకి లోపల తెలుసు. వాళ్ళకే కాదు, ఈ బయట ఉన్న గిరసం ఉంది కదా, వాళ్ళ విప్లవం ఏముందో కదా అదొకటి ఉన్నది కదా, వాళ్ళకు కూడా సోను రాసిండట ఉత్తరం ఎప్పుడు సెప్టెంబర్ 15 ముందరం, అంటే ఈ ఉత్తరం పంపుతున్నా అనే విషయాన్ని కూడా వాళ్ళకి పంపిణీ వాళ్ళ కాడ ఉన్నది. మరి ఇప్పుడు అవి దాపరికం కాదు కదా, దొంగతనం కాదు కదా, కుట్రలు కావు కదా, వాళ్ళు బాజాప్తగా చెప్పిండ్రు. అవును నీకున్నది అది తప్పు అనుకుంటూ నువ్వు మాట్లాడు, వాళ్ళు సాయుధ పోరాట విరమణ తప్పు అనుకుంటూ నువ్వు చర్చ చేయి, మరి చర్చ చేయి, యుద్ధం చేయి. నేను ఎవరు వద్దంటారు, యుద్ధం చేసి గెలువు. కానీ అందరూ వచ్చారు కదా ఇప్పుడు యుద్ధం చేయి అన్నోళ్ళు లేదు. నువ్వు దాన్ని ఎట్లా దొంగ రాజకీయం అంటావు, దాన్ని ఎట్లా ద్రోహం అంటావు, దాన్ని ఎట్లా కుట్ర అంటావు, దాంట్లో ఏం పాడైంది? వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పోదాం అనుకున్నప్పుడు మరి ప్రభుత్వం దగ్గర పోకపోతే ఇంకెక్కడికి పోతారు వాళ్ళు? ప్రభుత్వంతో ముందు మాట్లాడతారు కదా, మాట్లాడు తప్పెట్లయితుంది. వాళ్ళు బాజాప్తగా వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా మేము అక్కడ ఎప్పుడు అంటే మొదటగా అంటే సోను ముందు పంపింది ఉంది, తనేమి తారక్క దార పోలే, తారక్క ఆయుధం ఉపజెప్పలే, అబద్ధం పచ్చబద్ధం, అది ఆయుధం ఆమె ఉపజెప్పలే, స్పష్టంగా చెప్పిండు. అక్కడ సంగ్రామ్ దాదా తెలుసు, సో ఆశనకు తెలుసు. అక్కడ అనేక మంది కమిటీ మధ్యలో చర్చించి ఆ పత్రికను రిలీజ్ చేశారు. వాళ్ళు చర్చించిన విషయాలు కూడా దేవిజీకి తెలుసు. మల్లారాజరెడ్డికి పూర్తి, మల్లారాజరెడ్డి స్వయంగా సోనుతోటి ఆశనతోటి మాట్లాడిండు. ఎప్పుడు మాట్లాడిండు? మొదటగా బసవరాజ్ చనిపోయడానికంటే ముందు తెలుసు, అప్పటికి సోనుకు సంబంధం లేదు. బసవరాజ్ చనిపోయిన తర్వాత సోను ఆశన మాట్లాడేటి, కేడరు మాట్లాడేటి 100% మల్లారాజరెడ్డికి తెలుసు, 100%. కాబట్టి వాళ్ళు దాపరికం కాదు కదా. కాబట్టి దాన్ని పట్టుకొని వాళ్ళు కొవ్వట్లు ద్రోహులు అనడం అనేది అది నిలవదు. అది మీరు మాట్లాడారా ఈ మధ్య కాలంలో? ఇప్పుడు లొంగిపోతున్నటువంటి వాళ్ళనో లేకపోతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళతోనో మాట్లాడారా? ఈ మధ్యలో ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం దొరికిందా మీకు? ఆశన్న, అలాగే సోను, మల్లారాజరెడ్డి, దేవ్జీ వీళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు. గతంలో మీరు వాళ్ళు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు కదా, మాట్లాడేటువంటి సందర్భం ఏమైనా తీసుకున్నారా? నేను సంవత్సర కాల క్రితం శాంతి చర్చల కమిటీని పెట్టింది నేను, చంద్రకుమార్ కాదు, అరగోపాల్ కాదు, స్పష్టంగా చెప్తున్నాను. 100 సాక్ష్యాలు 1000 సాక్ష్యాలు చెప్తున్నాను. చరిత్రలో ఎస్టాబ్లిష్ అయింది. నేను శాంతి చర్చల కమిటీ నాయకుడిగా మొట్టమొదటి నుంచి డే 1 నుంచి పెట్టడానికంటే ముందు నుంచి చెప్తున్నా, మధ్యలో చెప్తున్నా, ఇప్పటికి చెప్తున్నా. నేను ఎక్కడ కూడా నేను చెప్పకుండా నేను చెప్పే విషయం ఏంటంటే మావోయిస్టులకు ఇక సాధ్యం కాదు, చనిపోతుండ్రు, కాబట్టి సాయుధ పోరాట విరమణ చేయాలని చెప్పింది నేను, ఫస్ట్ చెప్పింది నేను. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు ఎవరైతే సోను ఫస్ట్ వాళ్ళు మొదటి చర్చలు జరపాలనుకున్నాను. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన సీరియస్గా. నేను ఏనాడు విమర్శ చేయకుండా కేంద్ర ప్రభుత్వం పైన లేను. నేను ప్రతి సందర్భంలో విమర్శించిన. నేను ఎన్కౌంటర్ చేస్తుంటే కూడా తిరిగిన నేను అనేక మందితో కూడా నేను కలిసి దాన్ని చేయడానికి చివరి వరకు ప్రయత్నం చేసిన. కాబట్టి ఆ పరిస్థితిలో చర్చలు జరగనప్పటికీ ఏంటంటే ఒక పరిస్థితి లోపల సోను ఆశనలు వచ్చినప్పుడు నేను కొంత ఆశ్చర్యపోయిన, అసలు ఇట్లా కాదు కదా అని నేను ఒకరోజు ఆలోచించి తిరిగి మరి ఇప్పుడు ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేయలేదు, వాళ్ళు చచ్చిపోతుండ్రు, కాబట్టి గత్యంతరం ఏమీ లేదు అది. కాబట్టి వీళ్ళు రావడమే సరైనదని మొట్టమొదటగా నేను దాన్ని ఆహ్వానించిన. మీ ఛానల్ అన్నిట్లో ఉన్నది నేను మాట్లాడిన విషయం. కాబట్టి నేను నా డ్యూటీగా, నా కర్తవ్యంగా ఏంటంటే నేను ధైర్యంగా ఎంతమంది మాట్లాడినప్పటికీ నేను అంటే ఛత్తీస్గఢ్ యొక్క అధికారులతో నేను మాట్లాడి, నేను అంటే శాంతి చర్చల కమిటీ నాయకుడు అందరికీ తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు, అధికారులకు తెలుసు. కాబట్టి నేను మాట్లాడతా తప్పనిసరి, అది నా డ్యూటీ అనే విషయం చెప్పి నేను ఛత్తీస్గఢ్ పోయినా, జగదల్పూర్ పోయినా, అక్కడ వాళ్ళతోటి 250 మంది, ఒక్కరు కాదు, ఆశన్నతో పాటుగా, అప్పుడు సోను కలవాలి అక్కడ, ఆశన్నతో పాటుగా 250 మందితోటి 2 రోజులు మాట్లాడినా.
ఓకే. ఒక గంట కాదు 2 రోజులు నేను ఇది ఎన్ని రోజుల కింద? బసవరాజు చనిపోక ముందా, చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత అక్టోబర్ 15 తర్వాత అంటే బహుశా నవంబర్ ఫస్ట్ వీక్ వస్తుంది. ఓకే. నవంబర్ ఫస్ట్ వీక్ నేను పోయినా 2 రోజులు మాట్లాడి అన్ని విషయాలు కూడా వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, మీరు ఏమనుకున్నారు అనే విషయం ప్రతి ఒక్కరు చెప్పింది కూడా ఏంటంటే చాలా స్పష్టంగా అక్కడ చనిపోవడం తప్ప ఇంకా మార్గం లేదు, పరిస్థితి లేదు. ఒకవేళ కనుక ఇది చేయకపోతే అప్పటికీ అనేక మంది కూడా తమ నమ్మిన వాళ్ళ నాయకులే ఆయుధాలు పట్టుకొని పోయి పోలీసులకు లొంగిపోయి పోలీసులు బట్ట డిఆర్జీ బలగాలు వచ్చిండ్రు. బసవరాజును చంపే దాంట్లో కూడా వచ్చింది ఎవరంటే బసవరాజు గాడ్సే, నమ్మిన గాడ్సే. కాబట్టి ఇంకా మాకు గత్యంతరం ఏమీ లేదు, అనివార్యంగా ఇది తప్ప ఏమీ లేదనే విషయం మేము మొదటగా సోను కాదు, సోనుకు సంబంధమే లేదు. సోను జూన్ 15కు ఒరిస్సా నుంచి వచ్చిండు, ఆయనకు ఏమి సంబంధం లేదు. జూన్ 15 కంటే ముందు బసవరాజు చనిపోవడానికంటే ముందు మార్చి ఏప్రిల్లో మాడు కమిటీ, ఉత్తర వస్త్ర కమిటీ, అక్కడ కేడర్ అనేక మంది మేము చర్చించిన విషయాలు వాళ్ళు చెప్పిండ్రు. ఈ విషయాలు అన్నీ మల్లారాజురెడ్డికి 100% తెలుసు. దేవ్జీకి బసవరాజు వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత వచ్చి దేవ్జీ కలిసిండు, స్వయంగా మాడుకు వచ్చి కలిసిండు, ఆశన కలిసిండు, ఇతర కేడర్ కలిసిండు, స్పష్టంగా తెలుసు. తెలిసి ఉండి కూడా సోను పైన మాట్లాడడం చాలా తప్పు విషయం. అది తప్ప. ఇప్పుడు వీళ్ళ లొంగుబాటులో మీ పాత్ర ఉంది అంటే ఏమంటారు మీరు? నవంబర్లో ఆ మీటింగ్ పెట్టడం వల్లనే ఇప్పుడు సోను కానివ్వండి, ఆశన కానివ్వండి, ఇప్పుడు లొంగుబాటు అయినటువంటి కొంతమందిని మీ వల్లనే లొంగుబాటు అంటే ఏం చెప్తారు? నేను స్పష్టంగా చెప్తున్నది లొంగుబాటు వేరు, సాయుధ పోరాట విరమణ వేరు. సాయుధ పోరాట విరమణ నేను స్పష్టంగా చెప్తున్నా, సాయుధ పోరాట విరమణ అంటే చర్చలు చేసి చేయాలి. ఇది నాతోటి దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా మంది మిత్రులు ఇప్పుడు శాంతి చర్చలు కావాలని అన్నో లెవెల్. ఉదాహరణకు జీ రాములున్నాడు, నాతోటి ఫేస్బుక్ లో కూడా చర్చలు ఉంటాయి నాతోటి. ఇప్పటికీ నా దాంట్లో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేక రికార్డ్ అయినాయి. కాబట్టి అంటే లొంగిపోవాలని నువ్వు చెప్పాలి కదా, నన్ను ప్రభుత్వం కూడా అన్నది, నేను లొంగిపోయినప్పుడు కూడా అన్నది నువ్వు ప్రకటన చేయి లొంగిపోవాలన్నది అని అంటే నేను ఇవ్వను అని చెప్పిన. నేను సాయుధ పోరాట విరమణ అంటున్నారు దాన్ని తప్ప నేను ఇవ్వను అని నేను చెప్పిన. నేను ఇవ్వనని చెప్పి సాయుధ పోరాటం అని చెప్పిన. తర్వాత నేను సోను వచ్చిన తర్వాత నేను దాన్ని ఆహ్వానించిన మొదటిసారిగా, అయినా తప్పదు చేసేది ఏం లేదు ఆహ్వానించిన. ఆ తర్వాత స్పష్టంగా మీరు లొంగిపోండి అనే విషయాన్ని కూడా నేను చెప్పిన. ఆ తర్వాత బాజాప్తగా చెప్పినాయి. కానీ ఇంకా దాంట్లో ఎందుకంటే చనిపోతుండ్రు, ఆ మనసులను దక్కించుకోవాలనంటే తప్పనిసరిగా లొంగిపోవాలని చెప్పడమే తప్ప మరో మార్గం లేదు. కాబట్టి నేను దానికి ఆ తర్వాత కాలం ఎప్పుడన్నా నాకు రికార్డు ఉంది. కాబట్టి నేను లొంగిపోవడం అది సరైనదని లొంగిపోవాలనేది చెప్తున్నాయి. కాబట్టి తప్పని నేను అనుకుంటలేను. కాబట్టి అందులో పూట నా పాత్ర ఉన్నదని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, సరైనదని అనే వాళ్ళు అంటూనే ఉంటారు. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టబోతా ఉన్నారు. 400-450 మంది మాజీలు అందరు కలిసి పార్టీ పెట్టబోతా ఉన్నారు. అది త్వరలోనే ఉంటుంది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. నిజంగానే అలాంటి ఆలోచన చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? మీరు దాన్ని ఆహ్వానిస్తారా? మీరు దానిలో పనిచేయబోతా ఉన్నారా? అసలు ఆ పార్టీ నిలుస్తుందా అంటే ఏం చెప్తారు? నేను మొదటి నుంచి చెప్పేది, ఇవాళ కాదు నేను చెప్పేది, నేను వచ్చిన రోజు అది మార్చుకోవాలి, సాయుధ పోరాటం సాధ్యం కాదు, దాని రూట్ మార్చాలన్నా. నేను సిద్ధాంతం మార్చాలనలే, రూట్ మార్చాలి, సాయుధ పోరాట మార్గం మార్చాలి. కానీ ఒక కమ్యూనిజం కోసము, ఈ దేశ ప్రజల శ్రామిక వర్గ విముక్తి కోసము తప్పనిసరిగా చట్టబద్ధంగా ఒక సంస్థ పెట్టి పోరాడాలనే విషయం గత 10 సంవత్సరాలు చెప్తున్నాను, ఒక్కరోజు నేను చెప్తలేను. ప్రత్యేకించి శాంతి చర్చలకు సంబంధించిన తర్వాత కూడా నేను చెప్తూనే ఉన్నా, కంటిన్యూగా చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో చట్టపరంగా వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అంటే ప్రభుత్వాలు ఇబ్బందులు పెడతాయి, ఆటంకాలు పెడతాయి. కానీ అయినప్పటికీ కూడా చట్టబద్ధమైన పద్ధతిలో పట్ల పోరాడాలి, పనిచేయాలనేది ఏదో ఇది అవసరమైంది. కాబట్టి వాళ్ళు రావాలి, అందరూ వాళ్ళ గొడవలు ఏమున్నా ఆ గొడవలు అనేటి వాటిని వాటిని పెద్దగా చేసుకోకూడదు. అది మాట్లాడుకోవడం ద్వారా వాళ్ళు బహిరంగంగా ఇవన్నీ మాట్లాడుకునే కంటే కూడా నేనేమంటున్నానంటే వాళ్ళందరే మాట్లాడతలే. నా దృష్టిలో పట అంటే నాకేం పక్షపాతం ఏం లేదు. నేనేదో సోను ఆశన్న నాకు చాలా దగ్గర లేదా దేవ్జీ దూరం అని కాదు. వాస్తవంగా వాళ్ళందరూ నాకు ఒకప్పుడు పార్టీలో పనిచేసినప్పుడు అందరూ మిత్రులే. నేను ఎప్పుడు వాళ్ళ శత్రువులో చూడలే. నన్ను అన్నారు, ద్రోవులు అన్నారు, కానీ నేను ఎవరిని శత్రువులో చూడలే.
ఓకే. కాబట్టి నాకు నేను చెప్పేది ఏదైతే ఉందో అంటే వాస్తవంగా సోను ఆశన్నలు వాళ్ళు వచ్చిన కాంచి వాళ్ళు ఏమీ మాటలు అనలేదు ఎక్కడ కూడా వాళ్ళు ఏమీ మాటలు అనలేదు. వాళ్ళు చెప్తుండ్రు, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు హత్య చేయబడుతుండ్రు, వాళ్ళు మానసికంగా హత్య చేయబడుతుండ్రు. దాదాపు ఇప్పుడు సోను ఎప్పుడు వచ్చిండ్రు, అక్టోబర్ 15కు వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ద్రోహులు, కోవర్టులు, తర్వాత ఈ ఎన్కౌంటర్ కారకులు, ఆ ఎన్కౌంటర్ కారకులు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా ఇక లోపల దేవ్జీ ఒకటంటే వీళ్ళు ఇక్కడ బయట ఉన్న వాళ్ళు కొంతమంది అంటే విరసము లాంటి వాళ్ళు వెయ్యి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో అంటే మనుషుల్ని హత్య చేస్తుండ్రు, మీరు హత్య చేస్తుండ్రు. నేను ఒక ఉదాహరణ చెప్తా. వాస్తవంగా ఒక మనిషి తప్పు చేయకపోతే అంటే ఇన్ఫార్మర్ గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా కమాండర్గా ఉన్నా, నేను నాయకునిగా ఉన్నా, ఇన్ఫార్మర్ చంపిన దాంట్లో కూడా నా పాత్ర ఉంది. తప్పైనా ఒప్పైనా నా పాత్ర ఉంది. ఆ పాత చరిత్ర నేను కాదంటలేను. కానీ దాంట్లో చాలా మొదటి నుంచి కూడా ఉన్నది ఏంటంటే ఒక ఇన్ఫార్మర్ అని చెప్పి మాట్లాడాలంటే చాలా ఆలోచించడం కాదు, ప్రకటించాలి. ఓకే. ముందు మన కమిటీ చర్చించాలి, కింద కమిటీ చర్చించాలి, నిర్ధారణ కావాలి కదా. మరి లేకుండా మనము ఆరోపణ చేయడం అంటే ఏంటిది? అంటే మనిషిని హత్య చేయడం కదా. ఓకే. ఇన్ఫార్మర్ అంటే మామూలు విషయం కాదు అది. అవును. ఇన్ఫార్మర్ అంటే అట్లా సాధారణ ప్రజలు ఒక ధనికరైతే చచ్చిపోతాడు. ఇన్ఫార్మర్ అంటే నన్ను ఇన్ఫార్మర్ అంటారా అని చెప్పి మొత్తం వాళ్ళు తిండి తినరు, ఇబ్బంది పడతారు, మనకు తెలుసు అది. అవును. అసలు అలాంటిది అంటే ఒక నేరారోపణ, ఈవెన్ కోర్టులు కూడా బూర్జువా కోర్టులు కూడా ఒక వ్యక్తి పైన నేరారోపణ చేయడం అంటే చాలా విషయాలు ఆలోచించాల్సి వస్తుంది. మరి అలాంటిది మావోయిస్టు పార్టీ ఎంతదిగా ఉండాలి? ఉన్నది కూడా తప్పులు చేసిండ్రు, లేకుండా కూడా మావోయిస్టు పార్టీ చరిత్రలో తప్పులు కూడా చేసినాము. ఇన్ఫార్మర్ కాని వాళ్ళ పైన ఆరోపణలు చేసినాము, ఇన్ఫార్మర్ కాని వాళ్ళని చంపినాము, కోవర్ట్లు కాని వాళ్ళపైన ఆరోపణలు చేసినాము. ఇది నేను చెప్పడం లేదు, సమీక్షలున్నాయి, రాతపూర్వకంగా నన్ను అడిగితే ఉన్నాయి, చాలా వివరమైన సమీక్షలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉండగా అసలు ఒక నాయకుడు ఎట్లా మాట్లాడతాడు? నిజమే, నీకు అనుమానం వచ్చింది, రైట్, నువ్వు పరిశీలించు. నా అనుమానం అని ఎట్లా ఇప్పుడు దేవ్జీ కానీ మల్లారాజు రెడ్డి మొన్న ఏమంటుండ్రు, మాకు అనుమానం ఉన్నదని అంటుండ్రు. అనుమానం ఉంటే మాట్లాడతావా? ఇంకా సమీక్ష ఎక్కడ? వాళ్ళు ఆల్రెడీ బయటనే ఉన్నారు కదా, ఇంకా సమీక్షలు ఎక్కడ ఉంటే ఏముంటాయి? అనుమానం ఉంటే నేనేమంటున్నట్టే, నీ అనుమానం ఉంటే మాట్లాడతావా? నీ అనుమానం ఉంటే మరి నీ పైన కూడా 1,00,000 అనుమానాలు ఉన్నాయి. ఓకే. అంటే అనుమానం ఉంటే మాట్లాడతారా? అనుమానం నిర్ధారణ చేసుకో, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడు. ఖచ్చితంగా దీనికి కారకుడు అని చెప్పి నువ్వు ప్రూఫ్గా మాట్లాడు. ఓకే. వితౌట్ ప్రూఫ్ మనం మాట్లాడడం అనేది అది మార్గం కాదు. అది చాలా ఇంకా చాలా మంది హత్య చేయడము. కాబట్టి దయచేసి ఎవరైనా వాళ్ళు మాట్లాడే మాటలను తిరస్కరించమని నేను చెప్తున్నాను. నేను ఎందుకనంటే సాధారణ మనిషి పైన అట్లా మాట్లాడకూడదు, అది తప్పే. మావోయిస్టు పార్టీ చేసిన దాంట్లో గతంలో కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది అనొచ్చు జంపన్న అంటే నేనేం చేయాలి అలాంటిది, కానీ నేను దానికి బాధ్యత వహిస్తా కాబట్టి తెలుసు. నా చరిత్ర 8.5 ములుగు లోపట నేనేం చేసినా అందరికీ తెలుసు. కాబట్టి నేను స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. మీరు వ్యతిరేకించండి. తర్వాత వాళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు అసలు వాళ్ళే కోవట్లు అంటే వాళ్ళు ఎందుకోసం చేసినట్టు? వాళ్ళు ప్రజల కోసం పనిచేయడం అనేది గొప్ప, నిస్వార్థంగా అన్ని వదులుకొని, కుటుంబాలను వదులుకొని వాళ్ళు సాగుకు తెగించి పోరాడినారు కదా. నువ్వు మాత్రమే కాదు నేను అనేది, సాగుతో సాహసం చేసింది. మావోయిస్టులు పనిచేసిన వాళ్ళు అందరు సాగుతూ సాహసం చేయకపోతే అంటే ఒక్కరిద్దరు చేస్తారా? 40 ఏళ్ళు ఉన్నోడు యుద్ధంలో లేకుండా ఉన్నాడా? 100% ఉద్యమంలో ఉండాలి. కాబట్టి నువ్వు ఎందుకు ఒక చరిత్రను చిన్న మాటతోటి నువ్వు దాన్ని చేసి చరిత్రను నాశనం చేయొద్దు. చరిత్ర నాశనం చేయొద్దు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇంకా అడవిలోనే ఉన్నారు అనేటువంటి వార్తలు చూస్తాను. తెలంగాణ నుంచి ఉన్నారు 6 ఇంకా దానిలో లొంగిపోకుండా ఇంకా అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండబోతుందని మీరు నమ్ముతున్నారు? సుమారుగా నా దృష్టిలో ఉన్నది ఛత్తీస్గఢ్ లోపల 30-35 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా నుంచి నేను వింటున్నది.
దాంట్లో కోయిల్బేడు లోపల ఒక రూపీ పేరుతో ఒక కమాండరు 10 మంది ఉన్నారు ఆడ. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ బార్డర్లో ఉన్నారు. తెలంగాణలో కూడా ఒక 10 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ వాళ్ళు కాదు, వాళ్ళంతా ఛత్తీస్గఢ్ వాళ్ళే, కానీ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉంటారు. చూస్తున్నాం కదా, సంవత్సర కాంచి ఉంటున్న విషయం అందరికీ తెలుసు, నేను చెప్పడం కాదు, నేనేదో లీక్ చేసి అందరికీ తెలిసిన విషయాలు అయ్యి. తర్వాత ఒరిస్సా లోపల కూడా ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు మొన్న రాష్ట్ర కమిటీ మెంబర్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇంకొక 10 మంది అక్కడ ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇక మిగిలిన జార్ఖండ్ లోపల వాళ్ళు ఒక 35 మంది ఉండొచ్చు. అంటే సాగర్ దాని సిసి మెంబర్ ఉన్నాడు. తర్వాత ఆయన నాయకత్వంలో ఉన్నారు. కాబట్టి టోటల్గా లెక్క పెడితే కూడా 150కి లోపే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బహుశా ఇప్పుడు ప్రభుత్వాలు అధికారులు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ అధికారులు కూడా ఏం చేస్తారంటే, కొంతమంది మిలిషియా వాళ్ళని కూడా తీసుకుపోయి, సంఘ నాయకులను తీసుకుపోయి కూడా లొంగదీసినట్టుగా చూపిస్తారు. సరే, మంచిదే, ఒకందుకు మంచిదే, వాళ్ళకి రికార్డు రావచ్చు. కానీ ఆ మిలిషియా వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి కూడా మావోయిస్టులని ముద్ర లేకుండా వాళ్ళు ఉంటుంది, వాళ్ళ జీవితం వాళ్ళ స్వేచ్ఛగా జీవించవచ్చు కదా. కాబట్టి ఏదైనప్పటికీ బహుశా నేనేమనుకుంటానంటే 31 లోపు కొన్ని మళ్ళీ సరెండర్ అయితే నేను చాలా బలంగా నమ్ముతున్నాను. తక్కువనే కదా, లేదు టైం లేదు కదా, బలంగా నమ్ముతున్నా నేను. తప్పనిసరి చేస్తారు వాళ్ళు. దాంట్లో ఎవరు ఉంటారు అనేది నేను పేరు చెప్పలేని ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి సాగర్ ఉంటాడా, గణపతి ఉంటాడా, ఎవరు ఉంటారు అనేది మనం చెప్పలేము. కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు నిన్న మొన్న కూడా 6 వచ్చారు. నిన్న మొన్న పాపరావు తర్వాత కూడా కాంకే నుంచి ఒక 6 వచ్చారు. కాబట్టి ఇవాళ రేపు లేదా 31కి వాళ్ళు రావచ్చు. కొంతమంది రాలేదనుకో, రాకపోతే ఏమైందంటే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఉండి చేసేది లేదు, అనవసరంగా ప్రాణాలు త్యాగం తప్ప మీరు ఏ సాయుధ పోరాటం చేయటం లేదంటారు. ఇప్పుడు కాదు, 2 ఏళ్ళ కానీ ఏం చేస్తలేరు, 3 ఏళ్ళ కానీ చేస్తలేరు. తుపాకులు పట్టుకొని ఏం చేస్తారు, ఏమి చేయలేరు. కాబట్టి చనిపోవడం అనేది అందరికీ బాధ, మీకు మాత్రమే కాదు, మీరు చనిపోతారు. కానీ మీ తోటి బంధువులకు, మిత్రులకు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు బాధ పెట్టడం సరైనది కాదు. మీరు రండి, ప్రజల గురించి పనిచేయండి, చట్టబద్ధంగానే చేయండి. ఇప్పుడు దేవ్జీ వచ్చిండు, సంగ్రామ్ వచ్చిండు కదా, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పినా ఇప్పుడైతే వాళ్ళైతే చట్టబద్ధంగా ఉన్నట్టే కదా. ఇక చట్టబద్ధంగా చెప్తే ఇంకా వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారా? ఏమి చెయ్యరు. అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు, మీరు రండి అనే విషయాన్ని నేను మళ్ళీ వాళ్ళకు మిత్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ జంపన్న. ఇది జంపన్న చెప్తున్న మాటలు. మొత్తం మీద సాయుధ పోరాటానికి సంబంధించి డెడ్ లైన్ ఏదైతే మార్చి 31 ఉందో అది సమీపించింది. ఇక ఏం జరగబోతా ఉంది, అలాగే మిత్రుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, కోర్టులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వారు ఇస్తున్న సందర్భం చూసారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.